హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్‌లకి పెన్షన్ తాజా సమాచారం అండి అకౌంట్‌లో జమ. సో, ఇప్పటివరకు ఎవరికి జమ అయినాయి, ఏ ట్రెజరీ పరిధి వారికి జమ అయిన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు అయితే మన ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇక ఆహ్, మన మిత్రులు చాలామంది కామెంట్ చేశారండి. ఎవరికైతే జమైనాయో వాళ్ళు చేశారు. జమ కాని వాళ్ళు గూడా కామెంట్ చేశారండి. దీనివల్ల యూజ్ ఏమి అని అడుగుతున్నారండి. సో, జమ అయినప్పుడు ఆ ట్రెజరీ పరిధి ఉంటుంది గదండీ! ఎవరైతే ట్రెజరీ పరిధిలో జమ అయింది అని కామెంట్ చేస్తారో, సో, ఆ ట్రెజరీ పరిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెక్ చేసుకుంటారండి. జమ అయితే అయినట్టుగా. లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ ఉందనైతే చెక్ చేసుకుంటారు. సో, జమ కాలేదు అంటే, జమ కాలేదు కాని వాళ్ళైతే ఇంకా జమ కాలేదులే. సో, అవ్వాల్సిందని జెప్పేసి ఒక దానికోసమే అండి ఇది చేయడము. సో, ఇప్పుడు లిస్ట్ అయితే చూద్దామండి మన కామెంట్స్‌లో. ఒకసారి మనము చూసుకున్నట్లయితే పెన్షన్స్ గురించి జనవరి నెల పెన్షన్స్ గురించి ఒక చిన్న వివరణ అండి. పెన్షన్‌లు నిన్న మధ్యాహ్నం నుంచి జమ కావడం అయితే మొదలైందండి. సో, నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి పెన్షన్‌లన్నీ జమ కావడం మొదలైంది. నిన్ననే ఒక 50% వరకు పెన్షన్‌లు జమ అయినట్టుగా తాజా సమాచారం. సో, ఇవాళ కూడా మధ్యాహ్నం నుంచే బిల్లులలో కదలిక అనేది మొదలైంది. సో, ఒక 20% వరకు బిల్లులైతే గ్రీన్ ఛానెల్ నుంచి ఆర్‌బీఐ ఈ కుబేర్ దశకు, ఈ కుబేర్ నుంచి బ్యాచ్ నంబర్‌లు అలాట్ అవ్వడము. సో, చాలామందికి పెన్షన్‌లు ఇవాళ కూడా జమ అయ్యాయండి. మరి చూసుకున్నట్లయితే ఇంకా ఒక 30% వరకైతే పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, అవన్నీ జమ అవ్వాల్సయితే ఉంది. ఈరోజు రాత్రిలోపు లేదా రేపు పొద్దున గాని బిల్లులలో కదలిక వచ్చి ఆర్‌బీఐ ఈ కుబేర్ దశ అలా బ్యాచ్ నంబర్‌లు అలాట్ అవ్వడము అలాంటివి జరిగినప్పుడు ఇంక వెంటనే పెన్షన్ అనేది జమ అవ్వడం జరుగుతుందండి. సో, ఈ విధంగా పెన్షనర్స్‌కే కాదండి ఉద్యోగులకు కూడా ఒక 5% అయితే జమ కావాల్సి ఉంది. కొన్ని డిపార్ట్‌మెంట్‌ల వారికి వాళ్ళందరికి గూడా రేపటితో అయితే మొత్తం అందరి బిల్లులన్నీ అయితే జమ అయిపోతాయి. సో, ఆడికి జనవరి నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయినట్లే అండి. ఇది ఒక చిన్న వివరణ అండి జీతాల గురించి. ఇప్పుడు మనమైతే టాపిక్‌లోకెళ్ళిపోదాం. కర్నూల్‌లో అయితే ఇంకా పడలేదని అయితే పెడుతున్నారండి పెండింగ్ అని. సో, కర్నూలు ఎస్టీఓ పొదిలి క్రెడిట్ అనేది పెట్టారండి. పరిధిలో అండి కర్నూలు ఎస్టీఓ పరిధిలో పెన్షన్ క్రెడిట్ అనేది పెట్టారు. సో, ఇక్కడ కర్నూలు ఎస్టీఓలోనే పెన్షనర్స్‌కి ఇంకా క్రెడిట్ కాలని పెట్టారు. సో, కొంతమందికి అయ్యాయి. కొంతమందికి చెప్పుకున్నట్టుగా మనకు 20% అయితే అయ్యాయి. ఇంకా 30% అయితే పెండింగ్‌లో ఉన్నాయి. బట్ ఏ క్షణంలో అయినా అవన్నీ కూడా ఆర్‌బీఐ ఈ కుబేర్ దశకు చేరుకోవచ్చు. బిల్లులు కూడా జమ కావచ్చు. ఈ కుబేర్‌లో ఉన్న పెన్షన్ బిల్‌ని ఎలా చెక్ చేసుకోవచ్చు అని అయితే అడుగుతున్నారు. దానికోసం ఈ వెబ్‌సైట్ ఉందండి. ఈ లింక్ ఇక్కడే ఇస్తాను చూడండి మీకు. దీంట్లో మీరైతే మీ సీఎఫ్ఎంఎస్ ఐడీతో లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చండి. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఫ్యామిలీ పెన్షన్స్ క్రెడిట్ 4కి థ్యాంక్ యూ సార్ అన్నారు. థ్యాంక్ యూ సార్. మాకు పెన్షన్ పడలేదు. ఇంకా 30% పెండింగ్‌లో ఉన్నాయండి. సో, అవన్నీ జమ అవ్వాల్సి అయితే ఉంది. సో, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదండి. అందరికీ జమ అవుతాయి. మరి సీతమ్మ ధార ఎస్టీఓ ఇష్యూ చెప్పండి. జమ అవ్వాల్సి ఉందండి ఇంకా. సో, పెన్షనల్ ఒంగోలులో గూడా ఇంకా జమ కాలేదంటున్నారు. ఒంగోలులో. మదనపల్లిలో జమ కాలేదు. భీమునిపట్నము, అనంతపురము ఇట్లా తిరుపతిలో క్రెడిట్ అయింది. చిత్తూరులో క్రెడిట్ కాలేదు. విశాఖపట్నంలో నాట్ క్రెడిటెడ్. రాజమహేంద్రవరం క్రెడిట్ అయింది. కంగ్రాచ్యులేషన్స్ సార్. పెద్దాపురం నాట్ క్రెడిటెడ్. కడప పెన్షనర్స్‌కు పెన్షన్ జమ కాలేదు. ఇంకా కాలేదు.
మోస్ట్‌లీ వీళ్ళందరికీ మీ అందరికీ చెప్పేది ఒకటే అండి. ఈ ఇంకా 30% అయితే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఏ క్షణమైనా సరే అవి ఆర్‌బీఐ ఈక్యుబేట్ దశకు చేరుకొని ఎప్పుడైనా సరే అవైతే జమ అవ్వచ్చండి. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం లోపల. సో, మరింత సమాచారంతో అయితే మళ్ళీ వీడియో చేయడం జరుగుతుందండి. కాకినాడ ఎస్టీఓ పెన్షన్‌లు పడినవి. సో, కాకినాడలో చెక్ చేసుకోండి. పెన్షన్‌లయితే పడ్డాయి. సో, ఈ విధంగా మనకు ఒక వాట్సాప్ గ్రూప్ గూడా ఉందండి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇది అండి. ఇంకా మరింత తాజా సమాచారంతో అయితే మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. ఈసారి మళ్ళీ ఏ ఎస్టీఓ పరిధిలో జమయ్యాయి. సో, ఏమన్నా బిల్లులలో కదలిక వచ్చినా గూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటానండి. అంతవరకు మన ఛానెల్ అయితే ఫాలో అవుతుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. థాంక్ యూ.